గుర్తుపడతాను నేను అతను కొట్టాడండి, నన్ను చేసుకున్నాడండి. వీడియో తీసారా మీరు? వీడియోలో పడిందో లేదో నాకు తెలియదు. ఇంకా వాళ్ళు లాడుకుని నాకు వచ్చేసి ఇంకా ఇక్కడికి మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? మా హస్బెండ్ అండి, మా డ్రైవర్ అండి, ఇంకొక 2 కార్లు వచ్చామండి. ఇంకొక అతను ఉంటారు, మా అల్లుడు గారు వెనకాల కార్లో ఉన్నారండి. ఇంకా తీసుకొచ్చి కార్లో వెనకాల సీట్లో పడుకోబెట్టి తీసుకొచ్చారండి. పొత్తుకెళ్ళి నిప్పండి ఎలా గుద్దారంటే వాళ్ళు చంపేస్తారండి నన్ను. ఆయన బాగానే ఉందండి ఆయనకి. బాధపడుకుంటా ఏం కాదు. గుడివాడకు చెందిన వ్యక్తి గుంటూరు వెంకటరెడ్డి గారని మాకు డబ్బులు ఇవ్వండి. అయితే చాలా మేత పెట్టారండి మా ఆయన. 4,58,00,000 వరకు పెట్టారండి మేత. అయితే అక్కడ కట్టుబడి పడుతున్నాడని తెలిసి వెళ్ళామండి. ఆపుదాము, బళ్ళు కడ్డంగా ఉన్నామండి. ఉంటే అప్పుడు కానిస్టేబుల్ ఉన్నారండి. అక్కడికి ఉండండి అని అడిగాను మేడం. అడిగాను సార్. అడిగితే వాళ్ళు మళ్ళీ అక్కడన్నట్టు వెళ్ళిపోయారండి. సరే బండి అడ్డంగా ఉంటే అతను వచ్చి మాట్లాడతారు కదా అనుకుంటే అతను రాకుండా ఎవరో రామకృష్ణారెడ్డి గారు అండి అతను పంపించి ఈ చెరువు వెంకటరెడ్డి గారిది కాదు, ఈ చెరువు నాది అని చెప్పారన్నమాట. అయితే అదేలాగండి మేము మేత పెట్టినప్పుడేమో వెంకటరెడ్డి గారిది, ఇది మేత పెట్టినప్పుడు చెరువు కాడికి వెళ్ళిపోరండి. భోజనం కలిసి చేరాసారి తిన్నారు కదా, అది చెరువు కాడ మేత పెట్టామండి. అవన్నీ మొత్తం అందరికీ తెలిసిన నిజమండి అది. అయితే వెళ్తే అతను వచ్చి అడిగితే మరి మేత పెట్టినప్పుడు మీరెందుకు రాలేదండి, మా చెరువు కాడ మేత కడుతున్నారని అడిగామండి. అతను వెళ్ళిపోయాడండి. అతను పంపించాడు వెంకటరెడ్డి, అతను రాకుండా అతను పంపించాడండి. పంపితే అంటే నిన్న కూడా గొడవ అయిందండి. నిన్న వెళ్తే ఈయన అనుచరుడు అతను ఉంటాడు, అతని మీద ఏదో అటెంప్ట్ మర్డర్ మరి ఎవరు మొత్తాలు చంపేయండిరా అన్నట్టుగా అన్నారంటే నిన్న. అయితే ఆడవాళ్ళు అయితే కొన్ని సమాధానం అన్నీ చెప్తారు కదా, నేను వెళ్ళానండి. నేను మా ఆయన గారు వెళ్తే ఆపుతారు కూర్చున్నాను. అంత కూర్చుంటే ఒక 5 మంది ఉంటారండి ఆడవాళ్ళు. ఎదురుకుండా కూడా రాలేదండి, వెనకాల నుంచి వచ్చేసారండి. వాళ్ళు వెనకాల నుంచి వచ్చి మమ్మల్ని వచ్చారండి. అవి చెరువులకు మస్తాయండి. నాగరాజు ఎవడో పేరు, వీడియోలు చెప్తానండి, వీడియో తీశారు. అతను ఈ ఎల్లకి కూర్చుందంటే ఇక్కడ కూర్చు మాట తిట్టాడండి నన్ను. తిట్టి ఇంకేదో అన్నాడు. అయితే ఎదురు నుంచి లాగేస్తారండి ఆడవాళ్ళు. కూర్చున్నదాన్ని అక్కడికి అన్నాను, అక్క నీకు తెలియదండి మాకు డబ్బులు ఇవ్వరినా, నేను మీరంతా ఆడుకుంటే కదా పచ్చిమాలుతున్నారండి. పచ్చిమాలుతో సరే పక్కన ఇంకొక ఆవిడ ఉందండి, ఆవిడ గుర్తిస్తుందండి కడుపులో బుక్కుమని. ఒక ఆవిడ మాట్లాడుతూ ఒక ఆవిడ గుర్తేస్తుంది, ఒకటి గిల్లేస్తున్నారండి. మరి ఎవరు గిల్లారన్నది నేను చూడలేదు. ఇటు పక్కేమో మిమ్మల్ని కొట్టారా? కొట్టుకొని మొత్తం గుర్తిస్తారండి. అందుకని లెగలేకపోతున్నాను. అయితే ఎందుకన్నా అడిగామండి. అడిగితే అసలు సమాధానం కూడా లేదు వాళ్ళ దగ్గర. అసలు కింద నుంచే జనం ఉన్నారు చుట్టూని ఆపుతారు. వాళ్ళ మగవాళ్ళు వీళ్ళు లాగేసి మా ఆయన గారిని చెత్త చింపేసి ఆయన్ని గుద్దేసి ఆడవాళ్ళు అసలు ఆడవాళ్ళు కాదండి, వాళ్ళు అసలు ఆడవాళ్ళు గుద్దేసి ఒక ఇంటి పని చేసిన ఒక అతను ఉన్నాడండి. వీడియోలో గుర్తుపడతాను నేను అతను కొట్టాడండి, నన్ను చేసుకున్నాడండి. వీడియో తీసారా మీరు? వీడియోలో పడిందో లేదో నాకు తెలియదు. ఇంకా వాళ్ళు లాడుకుని నాకు వచ్చేసి ఇంకా మా హస్బెండ్ అండి, మా డ్రైవర్ అండి, ఇంకొక 2 కార్లు వచ్చామండి. ఇంకొక అతను ఉంటారు, మా అల్లుడు గారు వెనకాల కార్లో ఉన్నారండి. ఇంకా తీసుకొచ్చి కార్లో వెనకాల సీట్లో పడుకోబెట్టి తీసుకొచ్చారండి. పొత్తుకెళ్ళి నిప్పండి ఎలా గుద్దారంటే వాళ్ళు చంపేస్తారండి నన్ను. ఆయన బాగానే ఉందండి ఆయనకి. బాధపడుకుంటా ఏం కాదు. పేరు గుట్టాక వెంకటరెడ్డి. 4 కోట్లన్నర ఇచ్చాను నేను. డబ్బులు అయింది తీసుకుని నేను మోసం చేసి కొట్టడానికి మనుషుల్ని చాలా ఇబ్బందులు నన్ను మోసం చేశానండి. ఎంతమంది కొట్టారు? ఒక 100 మంది ఉంటారండి. వాళ్ళని ఆ మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి నన్ను దౌర్జన్యం భయంకరంగా భయపెట్టి చేపల బళ్ళు వేసుకుపోయారా? ఎవరికి? చేపల బళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలని వెళ్ళానండి. నా డబ్బులు ఇవ్వాలంటే నన్ను గెంటేసి ఆ చేపల బళ్ళు వేసుకెళ్ళి నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటి, నువ్వేంటి నన్ను అడుగుతావు, నన్ను మోసం చేసి నన్ను నమ్మించి
4.5 కోట్లు పెట్టాను. బిల్స్ ఉన్నాయా మీ దగ్గర? బిల్స్ అన్నీ ఉన్నాయి. అతని దగ్గర కొన్ని బిల్స్, నా బిల్స్ అన్నీ వాళ్ళ మనిషిని నా దగ్గర పెట్టి నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ కొన్ని పట్టుకెళ్ళిపోయి దొబ్బేశాడండి. నమ్మించి మోసం చేశాడండి. ఆ విషయం అందరికీ తెలుసండి. మొత్తం అతను ఎన్ని ఎకరాల ఫిష్ ట్యాంక్ ఉంది అక్కడ? అతను 200 మేపలన్నీ నాయేనండి. సప్లై అంతా నాదేనండి. కానీ నన్ను మోసం చేసి విశేషం కూడా కొట్టారా? పడిపోయిందండి, లాగేశానండి. నువ్వేం చేస్తావు, నేను ఇంట్లో నువ్వు కాపులు, నువ్వేం చేయలేవు అని నా కులం ఏం చేస్తుందో నా కులాన్ని చెప్పాడు.